మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ ఎంఆర్ఓ ఆఫీస్లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు దాదాపు 117 మందికి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా దాదాపు 170 పెండింగ్ ఉన్నాయని చెప్పిండ్రు. మొత్తం ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఆఫీస్లో శాంక్షన్? ఇంకా 200 పెండింగ్ ఉన్నాయి. అది కూడా వెంటనే శాంక్షన్ అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నాం. అందుకే అధికారులకు కూడా సూచిస్తున్నాం, మీ దగ్గర ఎప్పుడు ఆలస్యమైనా వెంటనే నా దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా వారికి చెప్తూ, త్వరలోనే ఈ నల్గొండ ఎంఆర్ఓ ఆఫీస్ని టౌను మండలం కూడా చాలా పెద్ద మండలం రీఆర్గనైజేషన్ అయిన తర్వాత నల్గొండ మండలం పెద్ద మండలం అని జరిపి తిప్పర్తి కనగల్లి మండలాలు కూడా కొన్ని గ్రామాలు కలవడం జరిగింది. అందుకని ఇక్కడ ఎంఆర్ఓ గారికి కానీ స్టాఫ్ కానీ వర్క్ లోడ్ ఉంటుంది. టౌన్ కూడా పెద్దదే కాబట్టి త్వరలోనే ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ప్రపోజల్ పంపించమని. కొత్త నల్గొండకు సపరేట్గా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారికి చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చి దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ కూడా శాంక్షన్ చేపిస్తూ, ఇంకా కూడా రైతుల ధరణికి సంబంధించి అప్లికేషన్ దాదాపు 1400 నుండి 1100 వరకు క్లియర్ అయినాయి. 320 చిల్లర వారి కూడా వేగవంతంగా క్లియర్ చేయాలని ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది, ఇన్ఛార్జ్ ఆర్డీఓ గారికి. ఏది ఉన్నా సరే పబ్లిక్ కూడా చెప్తున్నాం, ఎక్కడైనా ఆఫీసులో ఇబ్బంది పెట్టినా మా దృష్టికి తీసుకురావాలి. మీరు ఎనీ టైం ఎవరైనా వాట్సాప్లో కానీ ఫోన్లో కానీ మెసేజ్ పెట్టవచ్చు. అధికారులకు కూడా చెప్తున్నాం, వచ్చే వారిని అంతా కూడా పేదవారు కానీ భూములకు సంబంధించి కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించే విధంగా రాగానే వాళ్ళని కూర్చోబెట్టి పనిచేయాలని. ఆఫీసు కూడా ఇప్పుడే 20 లక్షల రూపాయలు నా ఎమ్మెల్యే నిధులకి వెళ్ళి కొంచెం అంతా రీమోడలింగ్ చేస్తూ కలరింగ్ చేస్తూ బాత్రూమ్స్ కానీ వెయిటింగ్ రూమ్స్ కానీ ఇవన్నీ రిపేర్ చేస్తున్నాం. స్టేట్ వ్యాప్తంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 12,000 పైన ధరణిలో ఉన్న అప్లికేషన్స్ హైయెస్ట్ క్లియర్ చేసిన నల్గొండ జిల్లా కలెక్టర్ గారు, మా రెవెన్యూ యంత్రాంగం, అన్ని మండల ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు చాలా వరకు 27,000 దరఖాస్తులు పెండింగ్ ఉండే వివిధ కారణాలతో పోయిన గవర్నమెంట్లు. ఇలా దాదాపు 10% కూడా మిగిలినాయి. 4,000 చిల్లర అంటే 10% లోపే మిగిలినాయి. 10% మిగిలినాయి. దాన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి ఇప్పుడే అధికారం తెలంగాణలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ క్లియరెన్స్ మన దగ్గర చేయడం జరిగింది. దాంతోపాటు ధరణి పేరు మీద భూమాత కూడా తీసుకొచ్చి రాష్ట్రంలో మా రెవెన్యూ మినిస్టర్ కానీ సీఎం గారు కానీ ధరణి పేరు మీద ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. ఒక సర్వే నెంబర్లో 40-50 మంది ఉంటే ఒక సర్వే నెంబర్ ఇబ్బంది ఉన్నా ఎంటైర్ సర్వే నెంబర్ రాకపోవడం, ధరణికి సంబంధించిన ప్రాబ్లమ్స్తో ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో వేలాదిగా కనిపిస్తే పోయినసారి నేను ఎంపీగా ఉన్నప్పుడు దాంతో తీసుకొచ్చి ప్రజలని రైతులను ఇబ్బంది పెట్టిందనే ఈరోజు క్లియర్గా చేస్తూ పాత ఎంఆర్ఓ ఆర్డీఓ ఏ విధంగా వ్యవస్థ ఉండాలి ఆ వ్యవస్థ ద్వారా చేసుకుంటూ మేము మంత్రులు ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తూ రాబో కాలంలో ఇంకా కూడా ఈజీగా అయ్యే విధంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసే విధంగా దీంట్లో అక్రమాలు కూడా జరగకుండా చేసే విధంగా చేయడం జరుగుతుంది. ధరణి పేరు మీద ఏం జరిగినా మీ అందరికీ తెలుసు. దాని ప్లేస్లోనే భూమాత తీసుకొచ్చి ఇంకా రాబో కాలంలో ఈజీగా రెవెన్యూ సమస్యలు కానీ రెవెన్యూ యంత్రాంగం ఆఫీసు పోయినప్పుడు వారికి మిగిలిపోయిన సమస్యలు కానీ కబ్జా అయిన ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా అన్ని పరిష్కారం చేయడం జరుగుతుంది.